నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలబడి అన్ని విధాలా ఆదుకుంటుంది. ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ప్రభుత్వ అధికారులు సిబ్బంది లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు స్పష్టీకరణ. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే కడప నగరాభివృద్ధి సాధ్యం. సమీక్ష సమావేశంలో కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్ దిశానిర్దేశం. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలబడి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. ఈరోజు కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ కారణాలతో ఆర్థిక సహాయం మంజూరైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం 40 మంది లబ్ధిదారులకు గాను 18,67,829 రూపాయల విలువైన చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అండగా నిలుస్తూ అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడంలో ఎప్పుడు ముందుంటామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అందిస్తున్న సాయం ఆపదలో ఉన్న వారికి ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, రాబోయే కాలంలో పేద వర్గాలకు అన్ని విధాల తోడ్పాటు అందించి వారి జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలతో పాటు లబ్ధిదారులు ఇంకా వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే కడప నగరాభివృద్ధి సాధ్యమని కడప మేయర్ పాకా సురేష్ తెలిపారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బీపీఎస్, ఎల్ఆర్ఎస్, రోడ్ వైండింగ్, ఆన్గోయింగ్ వర్క్స్, 15వ ఫైనాన్స్ పనులపై టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ అధికారులతో మేయర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరపాలక వర్గం అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ఇందుకు తమ వంతుగా అన్ని విధాల తోడ్పాటు అందిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కడప నగరంలో అన్ని డివిజన్లలో నెలకొన్న సమస్యలపై కార్పొరేటర్లు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో త్వరితగతిన సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ ఈ సందర్భంగా సూచించారు. డ్రైనేజీ, రోడ్లు, కనీస మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు ముఖ్య పాత్ర పోషించాలన్నారు. వెంటనే స్పందించి పరిష్కరించాలని అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్తో పాటు ఇతర కార్పొరేటర్లు, కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
ముఖ్యంగా ప్రజాప్రతినిధులమైన మనమందరం కూడా అధికారులతో కోఆర్డినేట్ చేసి ఈ బీపీఎస్ స్కీమ్స్ లో మీరు ఎవరైనా కంప్లైంట్స్ పెట్టాలి, ప్లాన్ అప్రూవల్ లేదని చెప్పిన వల్ల మన దగ్గరికి వస్తుంది. వాళ్ళకు ఈ ప్రోగ్రామ్స్ గురించి వివరించారు కదా అనే వర్షన్ ఉంటుంది. సార్ సచివాలయం సిబ్బంది కొంచెం ప్లానింగ్ సెక్రటరీస్ ని ఎల్ఆర్ఎస్ అంటే కనుక అది ఎల్ఆర్ఎస్ స్కీమ్ కూడా తక్కువ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ బీపీఎస్ లో కొద్దిగా వాళ్ళకి చేస్తే ఎందుకంటే వాళ్ళకి మనం ఇంటిమేట్ రేపు మనది తప్పు లేకుండా మేము ఎందుకంటే ఫస్ట్ చాలా మంది కర్ణాటక కావాలి ఎక్కువ ఆఫీసర్ చుట్టూ దగ్గర తగ్గిపోవాలి. ఎలాగో నాలుగు చేసేది ఏదో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కోసం కదా అనే ఉద్దేశంతో కార్పొరేషన్లో మా కార్పొరేటర్లందరితో కలిసి ఈ కొత్తగా వచ్చినటువంటి ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ మీద అవగాహన సదస్సు, అలాగే ఆన్గోయింగ్ వర్క్స్కి సంబంధించి ఏవైతే ఈ నగరపాలక సంస్థలో వర్క్స్ టెండర్స్ పిలిచారో, ఏవైతే వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయో, ఏవైతే పనులు టెండర్లు వేసి పని చేయలేదో వాటన్నిటి మీద ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి కమిషనర్ గారు అలాగే ఆల్ డిపార్ట్మెంట్ హెడ్స్ను మా కార్పొరేటర్లందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ చాలా రోజుల తర్వాత వచ్చింది. ఎందుకంటే ప్రజల్లో అవగాహన లేక కొంచెం అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ అయితేనేమి, డీవియేషన్ కన్స్ట్రక్షన్ అయితే ఉండడం వల్ల వీళ్ళకి 100% పెనాల్టీ వేసి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాంతోపాటు ప్లాన్ రాక కొన్నిసార్లు ప్లాన్ రాకుండా పరిస్థితి ఉంటుంది. ఆ ప్లాన్ రాక వాళ్ళ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కట్టడం జరిగింది. కట్టినప్పుడు ఎప్పుడైతే బీపీఎస్ స్కీమ్ వస్తే దాన్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది ఎదురు చూశారు. చాలా ఏళ్ళ తర్వాత ఈ బీపీఎస్ స్కీమ్ వచ్చినప్పుడు ప్రజల్లో కొంచెం అవగాహన ఉండదు. ఎందుకంటే ప్రజలు ఎవరి పనిలో వాళ్ళ పనిలో ఉంటారు. ఏదో ఇబ్బంది పడినప్పుడు మాత్రమే అయ్యా బీపీఎస్ వచ్చిందంటే బాగుండిందో అని వాళ్ళు ఆలోచించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ స్కీమ్ వచ్చింది. ఎల్ఆర్ఎస్ ఏవైతే అనాథ లేఅవుట్లు ఉన్నాయో వాటినన్నింటి కూడా రెగ్యులేట్ చేసుకునే స్కీమ్ వచ్చింది. ఇవన్నీ కూడా కార్పొరేటర్లకు ఒక అవగాహన చేస్తూ, ఎందుకంటే నిత్యం ప్రజలతో వాళ్ళు కార్పొరేటర్లు అయితేనేమి ఆ డివిజన్లో ముఖ్యమైన నాయకులు అయితే ఉంటారు కాబట్టి వాళ్ళని అప్రోచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని వాళ్ళకు అవగాహన కల్పించి దాంట్లో ఏమన్నా దాంట్లో జీవోలో ఏమున్నాయి, ఏ విధంగా చేసుకోవాలని వాళ్ళందరికీ అవగాహన చేస్తే వాళ్ళు ప్రజలకు తెలియజేసి మళ్ళా మధ్యలో ఇబ్బంది కాకుండా చేస్తారన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఈ బీపీఎస్ ఎల్ఆర్ఎస్ స్కీమ్స్ అవగాహన సదస్సుని పెట్టడం జరిగింది. ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు సిబ్బంది వివిధ పనుల నిమిత్తం లంచాలు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎస్బీ డీఎస్పీగా పనిచేస్తున్న సీతారామరావును ప్రభుత్వం కడప ఏసీబీ డీఎస్పీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన గురువారం కడపలోని తన కార్యాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా అధికారులు ప్రజలను లంచం కోసం వేధిస్తుంటే నేరుగా తన మొబైల్ నంబర్కు కానీ లేకుంటే కడపలోని ఏసీబీ కార్యాలయంలోకి వచ్చి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండూ నేరమేనని అటు అధికారులు ఇటు ప్రజలు గుర్తించాలన్నారు. ఏసీబీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో అవినీతి నిరోధక చట్టం గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన కార్యాలయ అధికారులతో పలు అంశాలపై చర్చించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సార్ చెల్లదేమో సెకండ్ సార్ అవునవును కరెక్ట్ అవును ఏమి డీటెయిల్స్ చెప్పు మా దాంట్లో ముందుగానే ఇచ్చారు చూసారా అన్ని విశేషాలు ఎక్కడి అదే
ఇక్కడే ఉన్నారు అన్న, అక్కడే దిగినాం. ఏసీబీ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు, వారిచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఉదయం నేను కడప ఏసీబీ డిఎస్పీగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. 1995 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్. నేను శ్రీకాకుళంలో జాబ్ చేస్తూ ఎస్బీలో ట్రాన్స్ఫర్ మీద ఈరోజు ఏసీబీ కడప డిఎస్పీగా రావడం జరిగింది. ప్రజలందరూ కూడా ప్రజలకు వివిధ శాఖల్లో వాళ్ళకు ఉన్నటువంటి పనుల రీత్యా వాళ్ళు శాఖలకు పోయి వివిధ ప్రభుత్వ శాఖల దగ్గర పనిచేసుకునే నిమిత్తం వాళ్ళు వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చకుండా వాళ్ళు ఏదైనా లంచం అడిగినట్లయితే, చేయాల్సిన పనిని చేయకుండా లంచం అడిగినట్లయితే మీరు నిర్భయంగా, నిర్మోహమాటంగా, స్వేచ్ఛగా మన ఏసీబీ ఆఫీస్కి రావచ్చు. ఏసీబీ ఆఫీస్ ఉన్నదే ప్రజల కోసము. మా దగ్గరికి వచ్చినట్లయితే చట్ట ప్రకారం ఆ పని ఏదైతే ఉందో అది చట్టబద్ధమైనటువంటి పని అయితే తప్పకుండా మా వద్ద నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా మేము ఎవరైతే లంచం అడిగినారో అటువంటి అధికారుల పట్ల చర్యలు తీసుకుంటూ, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తులకు న్యాయం చేయగలము. ఇంకొక విషయం ఏమంటే, వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, ఏసీబీలో నేను కానీ, మా అధికారులు కానీ, ఇతర ఇన్స్పెక్టర్స్ కానీ, మా సిబ్బంది కానీ ఎవరు కూడా ఎవరిని డబ్బులు అడగము. ఎవరైనా బయట వ్యక్తులు ఇటువంటి మాటలు చెప్పి మీ దగ్గర ఏదైనా మిమ్మల్ని బెదిరించి కానీ, లేకుంటే ప్రలోభపెట్టి కానీ, భయపెట్టి కానీ మీకు ఏదైనా ఇటువంటి విషయాలు చెప్పినట్లయితే వివిధ శాఖలకు కూడా నేను చెప్పేది ఏమంటే, మీరు ఇమ్మీడియట్గా నాకు ఆ విషయాన్ని చెప్పవలసిందిగా నేను మీ ద్వారా వివిధ శాఖల అధికారులకు అదేవిధంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తూ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల ప్రజల నుంచి తమ సమస్యలకు సంబంధించిన వినతులను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నగరాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అలాగే వివిధ డివిజన్లలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు ప్రజలకు కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం మాధవిరెడ్డి ప్రజల సమస్యలపై సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పలు శాఖల అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది ఇంకా ప్రజలు పాల్గొన్నారు. తమను ఇంతలా ఆదరిస్తున్న కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వాహకులు కోరారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని తమ షోరూంలో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. కడప నగరంలోని తమ షోరూం ప్రారంభించినప్పటికీ ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక డిజైన్లతో కూడిన వస్త్రాలు తమ ప్రత్యేకత అన్నారు. బయటి మార్కెట్తో పోలిస్తే అత్యంత తక్కువ ధరకు వస్తు సామాగ్రిని అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా పండుగల సందర్భంగా లైట్ వెయిట్ పట్టు శారీ, వెంకటగిరి జెరీ హ్యాండ్లూమ్ శారీ, కంచి షిఫాన్ శారీ, రౌండ్ నెక్ టీషర్ట్లు, ఇంపోర్టెడ్ షర్ట్లు, బ్రాండెడ్ కాటన్ షర్ట్లు, కాలర్ టీషర్ట్స్తో పాటు ఇతర అనేక దుస్తులపై విశేష ఆఫర్లు ఉన్నాయన్నారు. ప్రజలు తమ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ ప్రతినిధులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు.
చెప్పనా నేను నా పేరు సాయి ప్రసాద్, స్టోర్ మేనేజర్. ఎక్కడ కొట్టు మనది కడప పట్టణ ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు, అలాగే న్యూ ఇయర్ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభమస్తు షాపింగ్ మాల్ వారు మీ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి ఆఫర్ రేట్లలో శారీస్ కానీ, జెంట్స్ కానీ, షర్ట్స్ బిట్లు కానీ, ప్యాంటు బిట్లు కానీ, అలాగే బ్రాండెడ్ ఐటమ్ కానీ అన్నీ తక్కువ రేట్లో తెచ్చాము. తర్వాత వచ్చేసి శారీ 99 రూపీస్ నుంచి 30 రూపీస్ నుంచి శారీ అందజేస్తున్నాము. ఇంకా ప్రతిరోజు ప్రతి 1000 రూపాయలు కొనుగోలున్న ప్రతి కస్టమర్కి ప్రతి 1000 రూపాయలకి ఒక బైకు, కారు కూపన్ కూడా ఇస్తున్నాము. బైక్ వచ్చేసి ప్రతిరోజు డ్రా తీస్తున్నాము. డ్రా తీసి ఈరోజు షాపింగ్ చేస్తే రేపు మధ్యాహ్నం 2 గంటలు డ్రా తీయడం జరుగుతుంది. ఈ డ్రా లైవ్లో జరుగుతుంది. శుభమస్తు షాపింగ్ మాల్ ఫేస్బుక్లో లైవ్లో డ్రా జరుగుతుంది. దీంతోపాటు కారు వచ్చేసి 29వ తారీఖు కూడా కార్ డ్రా తీయడం జరుగుతుంది. అలాగే జనవరి 19వ తారీఖు కార్ డ్రా తీయడం జరుగుతుంది. 39 బైకులు, 2 కార్లు ప్రతిరోజు బైక్ డ్రా తీయడం జరుగుతుంది. కస్టమర్లకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సామాన్యులకు వైద్య విద్యను దూరం చేసే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవో నెంబర్ 590, 107, 108 రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగుతాయని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా ఈరోజు స్థానిక కలెక్టరేట్ వద్ద సిపిఐ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గాలిచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం నూతన వైద్య కళాశాలల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమన్నారు. ఈ విధానం సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నారు. ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు విరుద్ధమై సామాజిక వర్గాల అభివృద్ధికి ఆటంకం కలిగించే చర్య అన్నారు. రాష్ట్రంలోని 10 నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం జీవో నెంబర్ 590ని జారీ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ఇది కేవలం వైద్య విద్య వెనుక ఉన్న సామాజిక లక్ష్యాన్ని కాకుండా ఆ విద్యకు అనుబంధమైన ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేద ప్రజల వైద్య సేవలకు కూడా దూరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నెంబర్ 590ను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. జనాభాకు అనుగుణంగా వైద్య కళాశాలలు కానీ, వైద్యశాలలు కానీ, వైద్యం చేసే డాక్టర్లు కానీ లేక గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి ఘటనలు అనేక కోకొల్లలుగా ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. కావలసినంత మంది డాక్టర్లు కావాలి, హాస్పిటళ్ళు కావాలి, డాక్టర్లను తయారు చేసేటటువంటి కాలేజీలు కావాలని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున, ప్రజా సంఘాలు, కమ్యూనిస్టులు ప్రధానంగా పోరాటం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 కాలేజీలకు సంబంధించినటువంటి అనుమతి మంజూరు చేసింది. దాని నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మ్యూచువల్గా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేటటువంటి 590 జీవోను రద్దు చేయాలి. ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలు నిర్వహణ జరగాలి, అడ్మిషన్లు జరగాలి. అట్లా కాకుండా మార్కెట్లో వేలం వేసి, తూకం వేసి వైద్య విద్యను అమ్మకానికి పెట్టడం పర్యావసానం సామాన్యులకు వైద్యం దూరం చేసేటటువంటి, రాజ్యాంగం కల్పించినటువంటి మౌలికమైనటువంటి హక్కును కాలరాయడం అనేటువంటి విషయాన్ని పాలక ప్రభుత్వం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జీవోలు రద్దు చేసే వరకు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఉపసంహరించుకునేంత వరకు భారత కమ్యూనిస్టు పార్టీ ఈరోజు తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ప్రభుత్వం దిగి రాకపోతే ఈ ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తాం.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవి రామచంద్రారెడ్డి ఆక్రమణల విషయంగా ప్రశ్నించిన నగరపాలక సంస్థ అధికారుల పట్ల వ్యవహరించిన తీరు తీవ్ర అభ్యంతరకరమని టీడీపీ మైనార్టీ నేత జేకే ఖాదర్ బాషా తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖాదర్ బాషా మాట్లాడుతూ కడప నగరం ఐటీఐ సర్కిల్ వద్ద గల తమ విద్యా సంస్థల వద్ద ఆక్రమణలు తొలగిస్తే కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రను నిలదీయడం సరికాదన్నారు. ప్రభుత్వ అధికారులు నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తారన్న విషయాన్ని మరిచి ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న రామచంద్రారెడ్డి వ్యవహార శైలి ఏమాత్రం సరిగా లేదన్నారు. అంతేకాకుండా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఉద్దేశించి కక్ష సాధింపు చర్యలంటూ ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యే కడప నగరాభివృద్ధికి కట్టుబడి ముందుకు సాగుతున్నారని, అందులో భాగంగా అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విషయాన్ని విస్మరించి ఎమ్మెల్సీ మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కడప అభివృద్ధి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని ఈ సందర్భంగా కోరారు. నమస్కారములు. నా పేరు లయన్ పఠాన్ ఖాదర్ బాషా, తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, అలాగే మన 27వ డివిజన్ 125వ బూత్ ఇన్ఛార్జ్ అమానుల్లా షేక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహిస్తున్నాము. విలేకరుల సమావేశం ఉద్దేశం ఏమిటంటే నిన్న మన కడప ఎమ్మెల్యే ప్రభుత్వ ఆర్ మాధవిరెడ్డి గారు మన 47వ డివిజన్కు పర్యటించి అక్కడ ఉండే స్వచ్ఛ కడపకు పోయి అక్కడ ఉండే సమస్యను తెలుసుకున్నారు. అక్కడ ఉండే స్థానికులు మా మేడం గారి దృష్టికి ఒక స్కూల్ అధినేత కాలువ పైన తాపలు కట్టేసి అక్కడ ఉండే మురికి నీరు పోకుండా ఉన్నందువలన మేడం గారు దానికి తక్షణమే అది చూసి అది తొలగించాలని అధికారులను కోరడం జరిగింది. ఆ అధికారుల మన నాయకుల వెంట మన అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రన్ గారు కూడా ఉన్నారు. అక్కడ పోయి పర్యవేక్షించి స్థానికులు అక్కడ ఉండేవాళ్ళు కంప్లైంట్ ఇస్తే మేడం గారు పర్యవేక్షించి అక్కడను నిజంగా అక్కడ చాలా ఇదిగా ఉంది, కాలువ తోపలు ఉన్నాయని చెప్పి అక్కడ అధికారులు చెప్పిన వెంటనే నిన్న పోయి అధికారులు చూసి అక్కడ ఆ తాపలను తొలగించడం జరిగింది. ఎందుకు అంటే స్వచ్ఛ కడప అంటే డివిజన్లో ఉండే మురుకు నీరు మురుకు కాలువలు స్వచ్ఛగా ఉండాలని, ఎప్పుడైతే వర్షాలు పడిన తర్వాత మురికి నీరు పారుకుపోతూ ఉంటే వీధుల్లో మురికి నీరు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుందని మా మేడం గారు ఉదయం 6 గంటలు లేచి ప్రతి ఒక్క డివిజన్లో స్వచ్ఛ కడప అనే ఒక ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళు అధికారుల వెంట తీసుకొని పోయి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ పోయి తక్షణమే వాళ్ళ దృష్టికి తీసుకొని పోయి ఆమె తీర్చేది. నిన్న జరిగిన అధికారులు రాకేష్ చంద్ర గారు అలాగే వాళ్ళ సిబ్బందితో పోయి అక్కడ ఆ తాపులు తీస్తూ ఉంటే ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు ఆయనకు వాళ్ళ సిబ్బంది వాళ్ళకు అడ్డుకొని మీరు ఎలా తీస్తారు, మీరు నోటీసులు ఇవ్వరని దీనికి కూడా రాజకీయ కోణం చేసి మేము వైసీపీలో ఉండామని మా మీద కక్ష పెట్టి మా ఆస్తులను మాకు మీద చేస్తున్నారు, ఈ తాపలు వీపులు అని చెప్తున్నారు. మీరు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ప్రజాక్షేత్రంలో మీరు ఒక ఎమ్మెల్సీలో మండలిలో కూర్చునే నాయకుడు మీరే 10 మందికి దారి చూపాలా కానీ మీరే అక్కడ కాలువల పైన అక్ర నిర్మాణం చేసుకుంటే ప్రజలు ఎట్టపోతారు, ప్రజలు ఎలా గ్రహిస్తారు చెప్పండి మీరే రామచంద్రారెడ్డి గారు. మళ్ళీ మా మేడం మీద మా ఎమ్మెల్యే మీద మీరు వృధ చెల్లడం సమంజమా? మేము చెప్పండి, మీరు ఒక ప్రజాప్రతినిధిని అయ్యి మీరే తక్షణమే అరే నిజంగా నేను కట్టుకున్నానే ఈ అక్రమ నిర్మాణమే ఇక్కడ మురికి నీరు పారిపోకుండా అక్కడ కూడికలు ఎక్కువ ఉన్నాయని గ్రహించి మీరే తీసి ఉంటే మీకు ఉన్నతంగా ఉండేది, చూస్తే బాగుండదని నేను మీకు రాజకీయ మీరు ఎమ్మెల్సీ ఉండి 10 మందికి మీరు ఆదర్శంగా నిలిచే మీరు నాయకుడే ఇలా మాట్లాడుతుంటే నిజంగా కడప నగర వాళ్ళు ముఖ్య మీద వేలు వేసుకున్నట్టు ఉంది అని నేను కోరుకుంటున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖలో సమర్థవంతంగా సేవలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5G మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయుక్తమవుతాయని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే అంగన్వాడీలకు ప్రభుత్వం మంజూరు చేసిన 5G మొబైల్ ఫోన్లను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాఖాపరంగా ఉపయోగిస్తున్న అప్లికేషన్స్, పోషణ ట్రాకర్, బాల సంజీవినిలో సమాచారం అప్లోడ్ వంటి సేవలను నిర్వహించేందుకోసం ఈ మొబైల్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న ఈ మొబైల్ ఫోన్ల ద్వారా ఆ శాఖకు సంబంధించిన సేవలను మరింత సమర్థవంతంగా సులభతరంగా నిర్వర్తించాలని అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. అంగన్వాడీలు తమకు కేటాయించిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేందుకు శ్రమించాలన్నారు.
ఇదే క్రమంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అర్థమైందా? ఎంత త్వరితగతిన మనం తీసుకొని పోతే అంత త్వరితగతిన అక్కడ డేటా వస్తుంది. ఎంతమంది గర్భవతులు ఉన్నారు, ఎంతమంది పిల్లోళ్ళు ఉన్నారు, మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం, ఇంకా ఎక్కడ లోటుపాట్లు ఉండాలి, మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ లోటుపాట్లు ఉండాలి, ఈ యొక్క అంగన్వాడీ దాంట్లో మనం ఇంకా బెటర్మెంట్ ఎలా చేసుకోగలుగుతాం అనేది ప్రతి ఒక్క కార్నర్ నుంచి, ప్రతి ఒక్క నూక్ నుంచి ఈ డీటెయిల్స్ తెచ్చుకోవాలంటే మనకు ఒక సాంకేతిక పరిజ్ఞానము, సాంకేతికంగా ముందుకెళ్తే ఇంకా స్పీడ్ గా ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ఇంతకుముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేవారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ మీకు లోకేష్ గారు పదే పదే చెప్తా ఉంటారు. సో దాని మీద ఈరోజు పని చేస్తున్నాము. ఆల్రెడీ 5 సంవత్సరాలు పాత ప్రభుత్వంలో ఓటేయడం వల్ల, ఒక మోసకారి వ్యక్తి చెప్పిన మాటలు నమ్మడం వల్ల మనము మిగతా రాష్ట్రాల కంటే 15 సంవత్సరాలు ఎనిక్కిపోయినాం. ఈ 15 సంవత్సరాలు ఎనిక్కిపోయిందని మళ్ళా మనం కరెక్ట్ చేసుకొని మళ్ళా ముందుకు రావాలి అని అంటే దానికి కావాల్సిన మార్పులు చేర్పులు అన్ని తీసుకుంటూ పోవాలా. ఈరోజు చూస్తే అంగన్వాడీ కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగనే మన మెప్మా వాళ్ళు కానీ దాదాపు వేలాది మంది మహిళల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కాడి నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు మహిళలని ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఎన్ని కార్యక్రమాలు, అలాగనే మీరు ఈ యొక్క ప్రపంచంలో కాబట్టి అందుకు తగ్గట్టు ఎక్కడెక్కడ ఏ స్థాయి నుంచి మార్పు తీసుకురావాలో ఆ స్థాయిలో మార్పు తీసుకుంటూ ఈరోజు అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ, మహిళలకి ఈరోజు స్మార్ట్ ఫోన్ ఇచ్చినారు, శాంసంగ్ది 5G గెలాక్సీ. తప్పకుండా ఇది మీరు తీసుకొని తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆశిస్తున్నారో ఆ విధమైన రిజల్ట్ మనం అందరం కలిసిస్తాం. మీలో ఒకరిగా నేను కూడా అట్లే ఇవ్వాలి, నన్ను కూడా టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వంటూ మాలాంటి వాళ్ళకి కూడా సార్ చెప్తా ఉంటారు. డెఫినెట్ గా మీ అందరూ ముఖ్యమంత్రి గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తారని సంపూర్ణంగా ఆశిస్తూ, ఇంకొక విషయం, అంగన్వాడీ వాళ్ళు ఏ సమస్యలు వచ్చినా మీరు ఏ టైం అయినా రాండి, ఇది నా పర్సనల్ గా చెప్తా ఉంటాను. కడప నగరం రిమ్స్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడంతో పాటు కేసుతో సంబంధం ఉన్న మైనర్ బాలుని జువెనల్ హోంకు తరలించామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నిందితుడి అరెస్టు వివరాలు తెలియజేశారు. ఈ నెల 11వ తేదీ రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల స్వరాజ్ నగర్లో గల ఖాళీ ఎన్జీఓ ప్లాట్లో శ్రీరామ్ నగర్కు చెందిన పల్లపు వెంకటయ్య అనే వ్యక్తి హత్యకు గురయ్యాడన్నారు. ఈ సంఘటనపై మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. కేసు దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్స్ నిపుణులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహకారంతో సంఘటన స్థలంలోనే కీలక ఆధారాలను సేకరించామని తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్తో పాటు కేసులోని మైనర్ బాలుడు వీఆర్ఓ సహకారంతో పోలీసులు ఎదుట లొంగిపోయారన్నారు. ఈ హత్యకు సంబంధించిన వస్తువులు, మొబైల్ ఫోన్లు, ఫోటోలు, వీడియోలు సేకరించి వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపుతున్నామన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని, మరిన్ని ఆధారాల సేకరణ, నివేదికల అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీరామ్ నగర్కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్, ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. ఈ హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా ఎటువంటి క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు ఈ కేసులో. ఇమ్మీడియట్గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్గా క్లూస్ టీమ్ని, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ని ఇమ్మీడియట్గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. డాగ్ సోను, అదేవిధంగా
డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ షోను దీంట్లో ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ షోను ఇమ్మీడియట్గా ఈ ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్గా దాన్ని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ని గుర్తించి అతన్ని ఇంటరాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేద వర్గాలకు అండగా నిలబడి అన్ని విధాలు ఆదుకుంటుంది. ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. ప్రభుత్వ అధికారులు సిబ్బంది లంచాలు అడిగితే తమ దృష్టికి తీసుకురావాలి. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు స్పష్టీకరణ. అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతోనే కడప నగరాభివృద్ధి సాధ్యం. సమీక్ష సమావేశంలో కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్ దిశానిర్దేశం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.